వేదిక మీద ఆసీనులైన అనడానికి వీల్లేదు. ముందు కూర్చున్న వాళ్ళందరికీ చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడే మా అమ్మాయి చెప్పింది, ఎవరి ఫేస్ చూస్తే పంచి పెడతారో ఆయన మీమ్స్ గాడ్ బ్రహ్మానందం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నానన్నారు. చాలా సంతోషం. కానీ ఇప్పుడు ఇక్కడ మాట్లాడవలసింది కన్నప్ప సినిమా గురించి. కన్నప్ప సినిమాలో మోహన్ బాబు గారికి నా మీద ఉన్నటువంటి వాత్సల్యం చేత బ్రహ్మానందాన్ని ఏదో రకంగా ఈ సినిమాలో పెట్టాలి కాదు, ఇరికించాలి అని నన్ను క్యారెక్టర్స్ పెట్టారు. అందువల్ల సినిమా ఆద్యంతం భక్తిరస ప్రధానమైన సినిమా కాబట్టి మనం మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇది చాలామంది కన్నప్ప సినిమా అంటే కన్నప్పకి సంబంధించినటువంటి ఇంతకుముందు బోల్డ్ సినిమాలు వచ్చినాయండి, ఆ సినిమాల్లో కన్నప్ప అలా చేశాడు ఇలా చేశాడు. వాస్తవానికి మనలో కన్నప్పని ఎవడు చూశాడు? ఎవడికి తెలియదు కన్నప్ప ఎలా ఉంటాడు. ఎక్కడ శివభక్తిని యొక్కిని తనలో తాదాత్మ్యత చెంది ఆ క్యారెక్టర్ని అద్భుతంగా పండించగలిగిన ఏ నటుడైనా కన్నప్పే. ఏ నటుడు శివ అనుగ్రహానికి పాత్రుడవుతాడో ఆడు కన్నప్ప. కాబట్టి అప్పుడు కన్నప్ప, ఇప్పుడు కన్నప్ప, తర్వాత కన్నప్ప అనే వాళ్ళు ఉండరు. భారతదేశంలో ఇండియన్స్ ఆర్ ఎనీథింగ్, దే ఆర్ సింప్లీ భక్తులు మాత్రమే. అది ఎలా భక్తులు మాత్రమే అంటే అందరం కన్నప్పలమే ఆ లెక్కన. ఆయన ఏమన్నాడంటే కొంచెం పైనున్న మిత్రులకి కాస్త కొంచెం ఇబ్బంది కలిగిన పూర్వ ఆశ్రమంలో తెలుగు లెక్చరర్ కాబట్టి ఒక చిన్న ముక్క చెప్పి దాన్ని ఉదహరిస్తాను మీ ముందు. ఇక్కడ భక్త కన్నప్ప అంటే కన్నప్ప శ్రీకాళహస్తీశ్వర శతకము, శ్రీకాళహస్తీశ్వర మహస్యము. శ్రీ అంటే సాలెపురుగు, కాళము అంటే పాము, హస్తి అంటే ఏను. శ్రీకాళహస్తి అందరికీ మోక్షం పొందవచ్చు. మోక్షం కొంతమందికే కాదు, పూజలు పునస్కారాలు చెప్పే వాళ్ళకి, వేదాల్ని చదివే వాళ్లకు, హోమాలు చేసే వాళ్ళకే కాదు. ఏ వేదంబు పఠించే లూత, లూత అంటే సాలెపురుగు చదువుకుంది. ఏ వేదం లూత భుజగంబు ఏ శాస్త్రములు చూచాను. పాము ఏ శాస్త్రాలు చూసింది? ఏ విద్యాభ్యసనం బనర్చ కరి, ఏ విద్యలు చదువుకుంది ఏనుగు. చెంచు ఏ మంత్రం ఊహించాను. చెంచు అంటే ఇప్పుడు మన కథ కన్నును తీసి అప్పకి అర్పించిన వాడు కన్నప్ప. అటువంటి వాడు వీళ్ళందరినీ సమానమైనటువంటి దృష్టి. ఎవడైతే నన్ను ఆత్మార్పణ చేసుకొని తన ఆత్మని నా పాదాల దగ్గర నైవేద్యంగా పెడతాడో వాడికి నేను మోక్షాన్ని ప్రసాదిస్తాను. వాడు మానవుడే అవ్వక్కర్లా, జంతువైనా పర్వాలేదు, కీటకమైనా పర్వాలేదు, క్రిమి అయినా పర్వాలేదు, సాలెపురుగైనా పర్వాలేదు, పామైనా పర్వాలేదు, ఏనుగైనా పర్వాలేదు. ఆఖరికి ఎటువంటి కన్నప్పంటే కొండల కానలను తిరిగి కొవ్విన పందుల లేళ్ల దుప్పులను చిన్నక పెద్దక కారుకమ్మగా ఉండుదురు నీవిచ్చట ఉండనేలా
నాకుండొక ఆనతీక ఉడుమూరికి రగదవయ్య లింగమా అంటాడు. ఆయన ఏం పెడతానన్నాడంటే, అక్కడ ఇది ఈయనకు పెడుతున్నాను, ఈ కొవ్విన పందుల లేళ్ల దుప్పులను, పంది మాంసం, లేడి మాంసం, దుప్పి మాంసం కూడా తెచ్చి పెడతానంటున్నాడు. అంటే తాను భుజించేటువంటి ఆహారాన్ని నీకు చిత్తశుద్ధిగా నైవేద్యంగా నీ పాదాల దగ్గర పెడతామని ప్రభు అని కోరుకున్నటువంటి వాడు కన్నప్ప. అందులో ఎంత నిజాయితీ ఉంది, ఎంత నిష్కల్మషంగా చెప్పగలుగుతున్నాడు అనేటువంటిదే శివుడు అనేటువంటి వాడు ఉంటే ఆయన మనల్ని భక్తి పరిగణలోకి తీసుకుని మనల్ని ఒక భక్తుడిగా ఆయన ఆస్వాదిస్తాడు. అలాంటి వాడే మార్కండేయుడు. ఆయన్ని ఎవడైనా ఏదైనా తిట్టినా పర్వాలేదు, కానీ దేవుణ్ణి తన భక్తుడిని ఎవడంటే మాత్రం ఊరుకోడు, క్షమించడు.